హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? వర్షాలు చూడండి ఎలా పడుతున్నాయో, బాగా పడుతున్నాయండి. రేపటి రోజున అంటే మంగళవారం రోజున ఇంకా బాగా గాలులు వర్షాలు పడతాయని చెప్పేసి అంటున్నారు. తుఫాన్ కదా అండి. అందరూ కూడా నిత్యావసర వస్తువులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వర్షాల టైంలో నిత్యావసర వస్తువుల కోసం బయటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదన్నమాట. అంత భయంకరంగా చెప్తున్నారు వర్షాలు. అయితే స్టేట్ వైజ్ అందరికీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి పిల్లలతో నో ప్రాబ్లం. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు స్కూల్ నుంచి వస్తారా అనే టెన్షన్ అయితే ఇప్పుడు ఉండదు కదా, ఇంట్లోనే ఉంటారు. ఓకేనా. సరుకులతో పాటు తెచ్చుకునే నిత్యావసర వస్తువులతో పాటుగా క్యాండిల్స్ కూడా తెచ్చుకొని ఉంచుకోండి. ఎందుకంటేనండి తుఫాన్ టైంలో మనకి వర్షాలు వచ్చే టైంలో కరెంట్ కనుక పోయిందనుకోండి, ఎప్పుడు కరెంట్ వస్తుందో కూడా తెలియదు. కాబట్టి క్యాండిల్స్ కూడా తీసుకొచ్చుకొని ఉంచుకోండి. ఓకేనా. ఇంకేంటంటే ఈ వర్షాలు నిజంగా మా రైతుల నోట్లో మట్టి కొట్టడానికి వస్తున్నాయండి. అకాల వర్షాలు అకాలంగా వచ్చే ఈ తుఫాన్ల వలన రైతు ఎంత నష్టపోతున్నారు అంటే నిజంగా ఇక ఏడుపు ఒకటే తక్కువ అనమాట. తక్కువ కాదు, ఏడ్ చేస్తారు. ఎందుకంటే వరి పొలాలు చూడటానికి ఎంతో బాగున్నాయండి. ఇప్పుడు గింజ ఉంటుంది కదా, ఆ గింజ పాలు పోసుకునే టైం అనమాట. ఇలా వర్షాలు కురుస్తున్నాయి అనుకోండి, ఇంకా తప్పలైపోతాయి. రైతు ఎంతెంత పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తున్నారోనండి ఈ రోజున. నిజంగా రైతుకి కళ్ళల్లో నీళ్ళే మిగులుతున్నాయన్నమాట. అయితే ఇటు సైడ్ మాకు వచ్చేటప్పటికి పసుపులు కానివ్వండి, ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవరు, చిక్కుడు పందిళ్ళు, పొట్ల పందిళ్ళు, చెరుకు, అరటి ఇవన్నీ కూడా నిజంగా మా సైడ్ చాలా బాగున్నాయండి. నిజంగా మేము పొలం వెళ్తాం కదా, పొలంలో ఉన్నప్పుడు మాకు నిజంగా ఆ పంట పొలాలను చూస్తుంటే ఎంత ఆనందం వచ్చేస్తుందో, ఆకలి కూడా అనిపించదు. ఎంతసేపు పని చేసుకుంటామో మాకే తెలియదు అనమాట. అంత బాగున్నాయి. కానీ ఏం సుఖం చెప్పండి, వర్షాల వలన ఇంకా బాధేనమాట. బాధ వచ్చినా ఏమీ చేయలేం. ప్రకృతికి ఎవ్వరూ ఎదురు తిరిగి చేయలేం కదా. ఈ ప్రకృతిని అంతా కూడా మనమే పాడు చేసుకుంటున్నాము. ఇది చెప్పాలంటే ఒక లాంగ్ వీడియో చేయొచ్చండి. నిజం. ఈ వర్షాలు రైతుల నోట్లో మట్టి కొట్టడానికే వస్తుంది ఈ తుఫాను. సరే, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. నిత్యావసర వస్తువులు అందరూ కూడా తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి. ఓకేనా అండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా మరి. బాయ్ బాయ్.